నాగర్ కర్నూలు జిల్లా బిజ్నపల్లి మండల కేంద్రంలో పెట్రోల్ డీజిల్ లేక బంకులు మూతపడ్డాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి వరకు యథావిధిగా నడిచిన బంకులు తెల్లవారుజాము నుంచి ఒక్కొక్కటిగా మూతపడడంతో వినియోగదారులు పెట్రోల్ డీజిల్ దొరక్క అవస్థలు పడుతున్నారు. పెట్రోల్ డీజిల్ కోసం బంకుల వరకు వచ్చి తిరిగి వెళ్లిపోతున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో రైతులు వాహనదారులు తలపట్టుకుంటున్నారు. అధికారులు తక్షణమే పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా చూడాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. తోటి పెట్రోల్ బంకులు దాదాపు 8-9 మండల కేంద్రంలో 8-9 పెట్రోల్ బంకులు ఉన్నాయి. కానీ 2 రోజుల నుంచి నో స్టాకే దర్శనమిస్తుంది ప్రతి పంపుల్లో. నాగర్ కర్నూలు పోయినా భూత్పూర్ ఆ ఏరియాలోకి పోతేనే పెట్రోల్ ఉంది. మాతోటి ఎందుకో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఒక రోజు తెస్తే అర్ధగంట 20 నిమిషాల్లో పెట్రోల్ అవ్వకపోతుంది, మళ్ళీ నో స్టాక్ కనిపిస్తుంది. దాదాపు ఇప్పుడు పనుల కాలం మొక్కజొన్న అయితే లారీలకు కూడా దొరకక క్యాన్లు తీసుకొని పోయి బుద్ధారంలోనో నారకల్లో తీసుకురావాల్సి వస్తుంది. బైకులు మాత్రం ఎక్కడ ఉన్న బైకులు అక్కడనే వదిలిపెట్టేది. పొలం దగ్గర ఉన్న బైకులు పొలం దగ్గరనే వదిలిపెట్టాల్సి వస్తుంది. ఎక్కడ ఉన్న బైకులు అక్కడనే పెట్రోల్కి అయిపోయి చాలా కొరత ఏర్పడ్డది. దీన్ని సమస్యను త్వరగా ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నాం. బిజ్నాపల్లి మండలంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొరత, డీజిల్ కొరత ఏర్పడి నో స్టాక్ బోర్డు పెట్టడం, కృత్రిమ కొరత సృష్టించడం కొంతమేరకు వాస్తవంగా అయిపోయి కూడా కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. నేను దాదాపుగా 3-4 పెట్రోల్ బంకులు తిరిగినా డీజిల్ లేదని చెప్తా ఉన్నారు. ఇంకా కొంతమంది లైన్లలో గంటలు నిలబడడం, ఆఫీసు వేళకు వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ప్రభుత్వం ఈ దానిపైన మంచి సమీక్ష చేసి వెంటనే కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలి. మేము 4-5 డేస్ డీటీ కట్టినాము. ఇంతవరకు స్టాక్ పంపుతలేరు. ఇదివరకు కట్టిన గంట 2 గంటలకు వస్తుండే, కానీ ఇప్పుడు షార్టేజ్ ఉన్నందుకు మాకు ఇంకా లారీలు లోడ్ కాలేదు సార్. రోడ్ అయితే పంపిస్తాము, సీరియల్ రాలేదు మీ నెంబర్ అంటున్నారు. నెంబర్ సీరియల్ వస్తే మీకు కూడా పంపిస్తామని చెప్తున్నారు. అంతే ఇంకా, కానీ ఇంకా షార్టేజ్ ఉన్నది లేని మాకు తెలియదు. కానీ ఇప్పుడైతే మాకైతే పంపులో ఈరోజే అయిపోయింది. చాలా ఇబ్బంది అవుతుంది. ఏం చేయలేదు.